హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా, అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. బెండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు అన్నం తినని వాళ్ళు కూడా ఇట్లా బెండకాయ ఫ్రై చేస్తే చాలా చక్కగా తింటారు. బెండకాయలు చిన్న చిన్నగా కూడా చేస్తారు, కానీ నేను హాఫ్ కట్ చేసేసి చేశాను. చాలా పొడుగ్గా కూడా ఉంటాయి కదా, దాంతో ఇష్టంగా తింటారు. ఇది హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. మధ్యలో కట్ చేసుకొని బాండి పెట్టి నూనె వేసుకొని బెండకాయలు అందులో వేసేసాను. ఉప్పు కారం వేసేసి తిప్పేసి మూత పెట్టేశాను. ఇట్లా గోంగూర పచ్చడి కూడా చేశాను. గోంగూర పచ్చడికి ముందు గోంగూర కడిగి పెట్టేసుకున్నా. నా దగ్గర ఎర్ర పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి వేసేసేసాను. తర్వాత గోంగూర వేసేసాను, ఉప్పు వేసి తిప్పేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇటు పక్కన మళ్ళీ బెండకాయ మూత తీసేసి ఒకసారి తిప్పుకోండి. ఇట్లా బాక్సుల్లో చేసి పెట్టండి. నిజంగా చెప్తున్నాను, పిల్లలు వదలకుండా తింటారు మంచిగా. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. వేగిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. ఇటు గోంగూర మూత తీసేసేసి ఒక టమాటా వేసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవాలి. పల్లీలు ముందే వేయించేసుకున్నా. పసుపు వేసేసాను. పసుపు వేసేసిన తర్వాత మూత పెట్టేశాను తిప్పేసేసి. దీని కాంబినేషన్ నేను గోంగూర చేశాను, కానీ చారు పప్పు చారు కూడా చేసుకుంటారు. ఇటు పక్కన బెండకాయ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ధనియాల పౌడరు వేసేసేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పేసేసి అట్లా మూత పెట్టేసి వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను. మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసేసాను. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చేసి పెట్టండి. నా వీడియోలు మీరు ఒకవేళ నచ్చినాయి అంటే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు చూసి ఎట్లా అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే లైవ్ పెట్టినా వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా బెండకాయ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోగానే నేను పక్కన పెట్టేశాను. ఇది చూడండి, అందులో రెడ్గా కనిపించింది. నేను కొంచెమే వేసాను కారము. పక్కన పెట్టేసుకుని ఇట్లా టమాటాలు కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇది గోంగూర మిక్సీ జార్ తీసుకొని ముందు పల్లీల పొడి చేసేసుకున్నాను. అదే జార్లో మళ్ళీ గోంగూర వేసుకున్నా. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ముందు కచ్చపచ్చిగా వేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న జారు తిరగలేదు ఫ్రెండ్స్, పెద్ద జారు మార్చుకున్నాను. పల్లీల పొడి ఇట్లా పొడి చేసేసుకున్నా ముందు. అదే జార్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మొత్తము కచ్చాపచ్చిగా చేసుకున్న తర్వాత గోంగూర వేసుకొని మళ్ళీ ఇట్లా ఒకసారి రుబ్బుకున్న తర్వాత మళ్ళీ పల్లీల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోలేదు, మళ్ళీ బాగోదు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా గోంగూర పచ్చడి అంటే అందరికీ నోరు ఊరుతుంది. ఇట్లా కూడా తిని చూడండి. బెండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి రైస్లోకి పెట్టుకున్నాను. రైస్లోకి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు తెలియదు, అర్థం అవ్వదు. ఇదిగోండి, గోంగూర ముద్ద కలిపి పెట్టేసి బెండకాయ ఫ్రై ఇట్లా 2 ముక్కలు మీకు చూపిస్తున్నాను. ఇట్లా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. వాళ్ళు కూడా బాక్స్ వదలకుండా చక్కగా తింటారు. నచ్చిందంటే లైక్ చేయండి. లక్కీ టాక్స్.